టీవీ గివ్ హిమ్ నోబెల్. గత కొంతకాలంగా ఈ ఒక్క వాక్యం గ్లోబల్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిలానే కొన్ని వింత వ్యాఖ్యలు చేయగానే భారతీయ నెటిజన్లు దాన్ని వినోదాత్మకంగా తీసుకొని ట్రోలింగ్ మంత్రంగా మార్చేశారు. ఇలాంటి ట్రోలింగ్ కల్చర్ ప్రస్తుతం అంతర్జాతీయంగానే కాకుండా నగరంలో కూడా విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ అతిగా వినియోగిస్తున్న క్రమంలో ఈ ట్రోలింగ్ పుట్టుకొచ్చి నానా హంగామా చేస్తోంది. సెలబ్రిటీలు, సినిమాలు, క్రీడలు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, రాజకీయాలు ఇలా ఒక్కటేంటి ట్రెండింగ్ లో ఉన్న ప్రతి అంశం పైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇందులో హ్యూమర్, సెటైర్, సోషల్ కామెంటరీ, ఫన్, సూచనలు తదితర అంశాలు సమ్మిళితంగా ఉంటున్నాయి. సాధారణంగా నగరంలో లక్షల మంది సోషల్ మీడియా యాప్స్ వాడుతున్న వారు ఉండడం, అంతర్జాతీయ అంశాలకు సైతం నగరం వేదికగా ఉండడంతో ఇక్కడ కూడా ట్రోలింగ్ స్థాయి కాస్త ఎక్కువగానే ఉంది అని నిపుణులు చెబుతున్న మాట. ట్రోలింగ్ ఒక వినోద మాధ్యమంగా ప్రారంభమై నేడు ఒక సామాజిక ప్రయోగంగా మారింది. అయినా సరే ఇది బాధ్యతతో వినియోగించాల్సిన సాధనం. హాస్యం చాటుతూనే వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ వంటి డిజిటల్ నగరాలు ఈ మార్పులకు మార్గదర్శకంగా మారాలి అని నిపుణుల అభిప్రాయం. స్మార్ట్ ఫోన్ విప్లవం, డేటా వినియోగం పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికలలో ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మొదలైనవి ట్రోలింగ్ ఒక మోడర్న్ కల్చర్లా మారింది. హైదరాబాద్లోని మిలీనియల్స్, జంజీ తరాలు ప్రత్యేకించి ట్రోల్స్ను వినోదంగా తీసుకుంటూ వాటిని షేర్ చేయడం ద్వారా మీమ్స్, సెటైర్ వంటి కళలను కొత్త రీతిలో వెలుగులోకి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ విడుదల చేసిన 2024 డిజిటల్ యూసేజ్ రిపోర్టు ప్రకారం హైదరాబాద్ నగరంలో 78% మంది యువత రోజుకు కనీసం 3 నుండి 5 గంటల వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో ట్రోలింగ్ ఒక ప్రధాన వినోదపు సాధనంగా మారింది. స్థానిక స్థాయిలో జీహెచ్ఎంసీ పనితీరు, ట్రాఫిక్ సమస్యలు, మినిస్టర్ స్టేట్మెంట్లు మొదలుకొని అంతర్జాతీయంగా ట్రంప్, పుతిన్, ఎలాన్ మస్క్ల వ్యాఖ్యలు కూడా ట్రోలింగ్ కు గురవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ చిత్రం విడుదలైనప్పుడు హనుమాన్కి వైఫై ఉందని, థియేటర్లో హనుమాన్కు సైతం ఒక సీటు వదిలివేయాలి అనే ట్రోల్స్ జోరుగా సాగాయి. నాగ చైతన్య, సమంత విడాకుల సమయంలో కూడా వెడ్డింగ్ టార్గెట్ 2.0 అనే పేరుతో కొందరు ఎడిటెడ్ పోస్టులు చక్కర్లు కొట్టాయి. నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందన్న సినిమాలో నటిస్తే అది 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని, పూజా హెగ్డే నటిస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని ఇలాంటి వింత వింత ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు. ఈ మధ్యనే ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ విపరీతంగా ట్రోల్ కు గురయ్యారు. తన జెర్సీ నెంబర్ 18 ఈసారి జరిగిన మ్యాచ్ కూడా 18 మ్యాచ్ కావడంతో ఇక ట్రోఫీ గెలవరు అని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే దీనికి విభిన్నంగా 18 ఏళ్ల తరువాత మ్యాచ్ గెలవడంతో ఈ ట్రోలింగ్ కు తెరపడింది. కానీ మరుసటి రోజు బెంగళూరు వేదికగా విజయోత్సవ వేడుకల్లో భాగంగా అపశృతి జరిగి క్రికెట్ అభిమానులు తొక్కిసలాటలో మరణించడంతో మళ్లీ ట్రోలింగ్ పుంజుకొని ఒక వారం పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇదే ఐపీఎల్లో హైదరాబాద్ టీం ఓడినప్పుడు కూడా బిర్యానీ తిని ఆటపై దృష్టి సారించలేరు అనే కామెంట్లతో ట్రోల్ చేశారు. రాజకీయాల పరంగా సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలలో పలు పార్టీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిపుణులను సైతం పెట్టుకొని సోషల్ మీడియా ట్రోలింగ్ మీమ్స్ తయారు చేస్తున్నారు. వీటికి ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ వేదికల్లో ప్రత్యేక ఖాతాలు, గ్రూపులు సైతం ఆవిష్కరించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, ఏపీలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య ట్రోలింగ్ ఎక్కువగా ఉండగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా బీజేపీ పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో నువ్వు ఓకే అను ఏసేద్దామంటూ పోకిరి సినిమా డైలాగ్స్ ను భారత్, ఇజ్రాయెల్ మీమ్స్ గా తయారు చేసి పాక్ ను విపరీతంగా ట్రోల్ చేశారు. ఇలాంటి ట్రోల్స్ తెలుగు మీమర్స్ చాలా ఉత్సాహంగా, క్రియేటివ్ గా ఉన్నారు. ఇదే యుద్ధం సందర్భంగా భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అనే ట్రంప్ స్టేట్మెంట్ ఆధారంగా గివ్ హిమ్ నోబెల్ అనే ట్రోల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలానే ఎలాన్ మస్క్ ట్విట్టర్లో మార్పులపై ఇంతలోనే ట్విట్టర్ మేము మిస్ అవుతున్నాం మస్క్ గారు అంటూ ట్రోల్స్ చేశారు. పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ ట్రోలింగ్. పాజిటివ్ లో హ్యూమరస్, సెటారిక్ ఎక్కువగా ఉంటూ సామాజిక అంశాలపై అవగాహన కలిగించేలా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విఫలతలపై.
క్రియేటివ్గా విమర్శలు, పౌరుల చైతన్యం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. నెగటివ్ ట్రోలింగ్లో బుల్లీయింగ్, మోసం వంటి అంశాలను ఎత్తి చూపుతున్నారు. ఇందులో వ్యక్తిగత జీవితాలపై దూషణలు తారాస్థాయికి చేరాయి. ట్రోల్స్ పేరుతో హేట్ స్పీచ్ ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారు. కుల, మత, భౌగోళిక అంశాలపైన ఈ ట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది.